ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే వెళ్ళి ఉండాడు. స్కూల్లో చిన్న గొడవ, అందుకే మమ్మల్ని పిలిచారు. గొడవేంటి? పిల్లల గొడవే మావయ్య గారు. రేపు పిల్లలకి గేమ్స్ కాంపిటీషన్స్ ఉన్నాయట. ఆయన్ని నన్ను రమ్మన్నారు. ఎందుకేనా మిత్రతో నువ్వు అనుకున్న ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది? ఇదిగా మనీషా, పుల్లటి మామిడికాయ. ఎలా ఉంది మనీషా? పుల్లగా ఉంది. ఆర్ యు ష్యూర్? నాకు టేస్ట్ తెలియదు అనుకున్నావా? ఇది పుల్లగానే ఉంది. పచ్చి జామకాయ వగరుగా తీయగా ఉంటుంది గాని పుల్లగా ఎలా ఉంటుంది మనీషా? జామకాయ అరే రే రే రే, తొందరలో మామిడికాయ అనుకొని జామకాయ తెచ్చానే. వయసు అయిపోయింది కదా, నా కళ్ళు సరిగ్గా కనపడడం లేదమ్మా, అద్దాలు పెట్టుకున్నా కూడా. కానీ వయసులో ఉన్న మనీషాకి నాలిక సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటా పెద్దమ్మా. మరే తీపుకి పులుపుకి తేడా తెలియలేదు అంటే పాపం తనకేదో అయింది. పెద్దడా, ఈసారి తనకి ఒక మంచి డాక్టర్ని, పెద్ద డాక్టర్ని చూపించు. నాకేం కాలేదు. నేను కాస్త స్ట్రెస్ లో ఉన్నాను అంతే. ఆ? స్ట్రెస్ లో ఉంటే టేస్ట్ తెలీదా మనీషా? లేక నీకసలు పులుపు తినాలనే అనిపించట్లేదా? కడుపుతో ఉన్నదానికి పులుపు తినాలని ఎందుకు అనిపించదు? మొదటిసారి ప్రెగ్నెంట్ అయింది కదా, కొంచెం గాబరాగా ఉందంతే. గాబరానా? దానికా నీకా? చూసావా మిత్ర, అందరూ కలిసి నన్ను ఎలా టీజ్ చేస్తున్నారో. అందుకే నేను చేంజ్ కోరుకునేది. అంతా కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నువ్వు క్లారిటీగా ఉంటే కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? అసలు కడుపుతో ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేది కాదు కదా. కడుపుతో ఉంటే ఏంటి, నిజంగానే నేను ప్రెగ్నెంట్. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నావు? మర్చిపోతావనా? నువ్వు మనీషాను వదిలే లక్ష్మి. ఆల్రెడీ తన టెన్షన్లో ఉంది. మనీషా, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. బానే వెనకేసుకొస్తున్నావురా. హే జాను, ఏంటి సడన్ గా నీ ఆయన్ని తీసుకుని వచ్చేసావు? హాయ్ అండి, నేను జాను బెస్ట్ ఫ్రెండ్. నీ పేరు అడ్రస్ నాకు అక్కర్లేదు. అసలు మీరు జానుతో ఏం చెప్పారు? నేనేం చెప్పానండి? అదేనే ఫోన్లో నువ్వు చెప్పిన టాబ్లెట్స్ గురించి. ఒక పెద్ద హాస్పిటల్లో పెద్ద డాక్టర్ చెక్ చేసి చెప్పింది మీరు తప్పంటున్నారా? ఒకసారి రిపోర్ట్ చూసి సరిగ్గా చెప్పండి. సరిగ్గా చూసి చెప్పండి. కూడా ఉందండి, కాకపోతే ఇంకా మాట్లాడుకో.
మా అమ్మ కంటే పెద్ద అనుమానం పిశాచిలా ఉన్నావు. నువ్వు వెళ్ళి కారులో కూర్చో. అరిచి గొంతు ఎండిపోయింది. ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా. వెళ్ళొస్తానే. అలాగే. చాలా థ్యాంక్స్ అండి. మీ మీద అరిచినందుకు సారీ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. మా ఫ్రెండ్కి మీలాంటి మంచి భర్త దొరికినందుకు. లోపం తనదైనా మీ మీద వేసుకున్నారు. మీది చాలా గొప్ప మనసు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఓకే అండి. వస్తాను. హ్మ్. దేవుడికి దండం పెట్టుకోండి. దేవుణ్ణి బాగా వేడుకున్నారా? మిమ్మల్ని గెలిపించమని అడిగారా? మమ్మల్ని గెలిపించేది దేవుడు కాదమ్మమ్మా, మా అమ్మ నాన్న. ఆ, మా నాయనే. మా అమ్మ నాన్న మాతో ఉంటే మేమెక్కడైనా గెలుస్తామమ్మమ్మ. నా తల్లే. మ్మ్. మీ అమ్మా నాన్న అంటే ఎంత ప్రేమ గౌరవం. దేవుడికంటే అమ్మా నాన్నే ఎక్కువ అన్నమాట.